అదృశ్యమైన భర్త కోసం నాగర్ కర్నూల్కు చెందిన ఓ మహిళ 1000 కళ్లతో ఎదురుచూస్తోంది. 5 నెలల క్రితం శంకర్ అనే వ్యక్తి కనిపించకుండా పోవడంతో అతని కుటుంబం దిక్కులేనిదైంది. 5గురు పిల్లల పోషణ ఆ తల్లికి భారంగా మారింది. భర్త ఆచూకీ కనిపెట్టమంటూ అధికారులను ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. దాతలు ముందుకొచ్చి సాయం చేయాలని వేడుకుంటోంది. నాగర్ కర్నూల్ జిల్లా అటవీ ప్రాంతంలో నిమ్మల శంకర్ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. లింగాల మండలం ఎర్రపెంట గ్రామానికి చెందిన ఈయన అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం అడవిలోకి వెళ్లి కనిపించకుండా పోయాడు. శంకర్ ఆచూకీ కోసం 2 నెలల పాటు కుటుంబ సభ్యులు వెతికి అలసిపోయారు. అటు అటవీ శాఖ అధికారులు, పోలీసులు, గ్రామస్తులు కూడా అడవిలో అణువణువు గాలించారు. అలా 5 నెలలు గడిచిపోయాయి. కానీ ఎక్కడా ఆచూకీ లభించలేదు. ఇంతకు శంకర్ బ్రతికే ఉన్నాడా లేదా ఏ క్రూర మృగానికో ఆహారమయ్యాడా అన్నది తెలియడం లేదు. దీంతో అతనిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు దిక్కులేని వారయ్యారు. భర్త కోసం 1000 కళ్లతో అతని భార్య, తండ్రి కోసం 5గురు పిల్లలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. మా తమ్ముడు ఇట్లానే పొలం వెళ్ళిండు. ఇద్దరు మనుషులు వెళితే ఒక అబ్బాయి వచ్చిండు. మా తమ్ముడు రాలేదు. మళ్ళా నెల దేవులాన్యం దొరకలేదు. మళ్ళీ ఇంకో నెల దేవులాన్యం దొరకలేదు. అట్లా 2 నెలలు 3 నెలలు దేవులాన్యం కంటిన్యూగా. శంకర్ వాళ్ళ అమ్మ ఆ గుండె వాళ్ళకి ఇంకా పిల్లగాడు ఇంకా రాడు దొరకడన్న ఆశతోటి ఆ ముసలాం చనిపోయింది. మా మరదలకు 5 మంది పిల్లలు. ఆ సాకానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. ఆమె కూలి పోవాలంటే కూడా పిల్లలు పడుకున్న తోలేరు. ప్రభుత్వం ఏదైనా మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళకు సాయం చేస్తే బాగుంటుంది ఆ కుటుంబానికి. రోజు పోయి రోజు వచ్చేది కానీ బేట అయితే లేడు సార్. మా తమ్ముడు గుంతలు పెట్టినందుకే మాకు ఏమింత అనుమానాలు కనిపించలేదు. సర్ది మటుకొని దేవులాడి కొడితే నీళ్ళక్కడ సర్దినా సార్. ఆ సర్ది ఒక్కటే మాకు గుర్తుగా అనిపించింది. ఇక మస్తుగా దేవులాడిన మళ్ళీ గడ్డి వెళ్ళాక కూడా మళ్ళీ పోయి 2-3 రోజులు బద్దెం కట్టుకుని పోయి అడవిల్లే ఉండి మళ్ళీ దేవులాడాలని మళ్ళా మాట్లాడుకుంటున్నాం సార్ మేము. శంకర్, లక్ష్మమ్మ దంపతులు కూలీ పనులు చేస్తూ అటవీ ఉత్పత్తులు సేకరిస్తూ జీవనం కొనసాగించేవారు. వీరికి కవలలు సహా 5గురు సంతానం. శంకర్ తల్లి ఈదమ్మ ఉన్నారు. పిల్లలంతా 9 ఏళ్లలోపు వారే. శంకర్ ఉన్నప్పుడు అందరి ఆలనా పాలన చూసుకునేవాడు. కానీ 5 నెలలుగా ఆచూకీ దొరక్కపోవడంతో లక్ష్మమ్మకు పిల్లల పోషణ భారంగా మారింది. అసలే రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. దీంతో 2 పిల్లలను నార్లాపూర్ గిరిజన హాస్టల్లో చేర్చింది. మిగిలిన 3 చిన్నారులతో ఇంటి వద్దే ఉంటోంది. ఇదే సమయంలో శంకర్ తల్లి ఈదమ్మ కొడుకు మీద బెంగతో మంచం పట్టింది. 15 రోజుల క్రితం చనిపోయింది. ధైర్యం చెప్పి ఆసరాగా ఉంటుందనుకున్న అత్త కూడా చనిపోవడంతో లక్ష్మమ్మ, ఆమె పిల్లలు దిక్కులేని వారయ్యారు. పట్టించుకోవలసిన అధికారులేమో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇంతకు తన భర్త ఉన్నట్టా లేనట్టా, తాళిబొట్టు ఉంచాలా తీసేయాలా అంటూ లక్ష్మమ్మ రోధిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. నా పిల్లలకి బత్తమో గిత్తమో ఇస్తే చాలు నాకు. ఎందుకంటే వాళ్ళు కొంచెం గొప్పగైనంత వరకు నాకు ఏదో ఒక సాయం చేస్తే నేను అప్పటికి కూడా నేనేం అడగను. నా పిల్లలు గొప్పగా అయినాక వాళ్ళ కాలం మీద వాళ్ళు చదువుతారు, వాళ్ళ కాలం మీద వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు చిన్నగా ఉన్నారు కాబట్టి నేను కొంచెం ఇబ్బంది పడుతున్నా. ఇప్పటి వరకు శంకర్ పిల్లలకు ఆధార్ కార్డులు లేవు. ఇంతవరకు ఈ కుటుంబాన్ని రాజకీయ నాయకులు గాని అధికారులు గాని పట్టించుకున్న పాపాన పోలేదు. సాయం చేసే నాదుడే లేడు. పిల్లలు ఎదిగే వరకు ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని శంకర్ భార్య లక్ష్మమ్మ విజ్ఞప్తి చేస్తోంది. దాతలు ముందుకొచ్చి తోచిన సాయం చేయాలని వేడుకుంటోంది. మొత్తంగా చూసినట్టయితే 5 నెలల క్రితం అటవీలోకి అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం వెళ్ళినటువంటి చెంచు శంకర్ తిరిగి రాకపోవడంతో, అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆవేదన చెందుతుంది శంకర్ భార్య చెంచు లక్ష్మమ్మ. ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ భర్త అసలు ఉన్నాడా లేడన్న విషయం కూడా తెలియకపోవడం ఒక ఎత్తు అయితే, 5 మంది పిల్లలను పోషించడం ఎలా అని చెప్పేసి ఆమె దీనంగా రోధిస్తూ ఉంది. మానవతావాదులతో పాటు ప్రభుత్వం పట్టించుకొని తమను ఆదుకోవాలని చెప్పేసి తన భర్త ఆచూకీ లభ్యమయ్యే విధంగా చూడడంతో పాటు తమ పిల్లలకు అండగా నిలిచి ఆర్థిక సహాయం కూడా అందించాలని చెప్పేసి ఆమె చేతులెత్తి జోడిస్తూ ప్రార్థిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూల్ జిల్లా.